ఫ్రెండ్స్, ఈ వీడియో చేసుకోవడానికి మీకు కొంచెం టైం అయితే పట్టవచ్చు. ఎందుకంటే నేను ఈ వీడియోలో గ్రూప్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరు 1 బై 1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవడంలో మీకు కొంచెం టైం అయితే పడుతుంది, కానీ చేసుకోండి. ట్రెండింగ్లో కూడా ఉంది. ఓకేనా? ఈ వీడియో చేసుకోవడానికి మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ఒకటే ఉంటుంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక ప్రాసెస్ అయితే చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? మొత్తం గ్రూప్సే ఉంటుంది. మీరు గ్రూప్లో 1 బై 1 ఫొటోస్ యాడ్ చేసుకోవడంలో కొంచెం టైం అయితే పడుతుంది. చేసుకోండి. ఓకేనా? ఇలా అన్ని గ్రూప్లో అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? చెప్తాను. ఇలా ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఎడిట్ గ్రూప్ అని ఉంటే దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో అయినా రీప్లేస్ పెట్టుకోండి, లేకపోతే ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి మీ ఫోటో యాడ్ చేసి దానికైతే పేస్ట్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారంటే దీనికి ఉన్న ఎఫెక్టే కాపీ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇంకా రీప్లేస్ పెట్టుకోవడంలో ఫేస్ కట్ అవ్వడం కానీ ఇలాగైతే అవుతుంటుంది. అందుకే మీరు కాపీ చేసుకున్న తర్వాత దీన్ని అయితే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ అయితే ఎంత ఉంటుందో అంతవరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ కింద తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు ఆ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ అయితే ఉంటే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కింద పేస్ట్ లిప్ కింద ఒక యారో ఉంటే దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ ఫిల్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే చూడండి సరిగ్గా అయితే వచ్చేసింది కదా, ఫోటో సరిగ్గా అయితే వచ్చేసింది. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి చూసుకోండి. ఇక్కడ టాప్లో ఉన్న ఫోటో అయితే చేంజ్ అయింది కదా, మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఓకేనా? మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. అన్ని ఫోటోకి అయితే మీరు కాపీ చేసుకొని పేస్టే చేసుకోండి. ఓకేనా? ఇలా కాపీ చేసి ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియాలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకటే ఫోటో యాడ్ చేసుకోవాలంటే కూడా చేసుకోండి, లేకపోతే మీరు మల్టీ ఫొటోస్ యాడ్ చేసి ఎక్కువగా ఉంటే మల్టీ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. అది మీ చాయిస్. ఓకేనా? ఇలా నేను ఒకసారి చూపిస్తాను మీకు, వేరే ఫోటో యాడ్ చేసి కూడా చూపిస్తాను. బాగానే ఉంటుంది, ఏం కాదు. ఇలా మళ్ళీ పైన ప్లస్ సెకండ్ మళ్ళీ కింద పేస్ట్ యారో కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. సరే వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే పైన ఒక ఫోటో కింద ఒక ఫోటో డిఫరెంట్ ఫోటో అయితే యాడ్ చేసి పెట్టాను. మీకు మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ ఉంటే మీరు మల్టీ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం అది. మళ్ళీ ఇక్కడ ఇలాగే అన్ని గ్రూప్లో అయితే ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేను లాస్ట్లో అయితే 4 లేయర్స్ అయితే ఉంటుంది కదా, దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ దీంట్లో ఎక్కువ గ్రూప్స్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో కూడా ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోటో ఉంటుంది. ఫోటోని కూడా ఇక్కడ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేసేయండి. దీనికైతే ఎఫెక్ట్ ఉండదు. ఒకటే టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కింది నుంచి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్ ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత డిలీట్ చేసేసేయండి. దీన్ని కూడా డిలీట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోటో యాడ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా కింద పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ ఫోటో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. దీన్ని ఇలా మీ యొక్క 2 ఫింగర్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ టాప్లో ఫోటో చేంజ్ అయింది కదా, మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ దీన్ని కూడా డిలీట్ చేసేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలో అదే ఫోటో యాడ్ చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం వేరే ఫోటో అయినా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా కింద పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసి ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా చూసుకుంటే 2 ఫోటో అయితే చేంజ్ అయింది కదా. మళ్ళీ అన్ని గ్రూప్లో అయితే ఇక్కడ లాస్ట్లో కూడా 4 గ్రూప్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సింగిల్ లేయర్ది 4 గ్రూప్స్ అయితే ఉంటుంది. వీటిలో కూడా సేమ్ ఇలాగే ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? యాడ్ చేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఇప్పుడు ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.